37 మంది చనిపోయారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. యాక్చువల్గా ఎంతమంది నిన్న అటెండ్ అయ్యారు అనేది కూడా ఇప్పటికీ తెలియలేదు. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు కాబట్టి సో అది ఐడెంటిఫై చేయడం కష్టం. మోర్ ఓవర్ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్కి సంబంధించి చూస్తే అక్కడ కూడా మొత్తం డిఎన్ఏ మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలో కూడా డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయలేని విధంగా ఉన్నాయి. ఇక సిగాచి ఇండస్ట్రీస్కి సంబంధించి చూస్తే హై క్వాలిటీ ప్రొడక్షన్స్ అనేవి అక్కడ ఉంటాయి. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ఫాలో అవుతుంది అనేది పేరు. నెంబర్ 1 కంపెనీ ఎంసీసీని ప్రొడ్యూస్ చేస్తోంది, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి కంపెనీ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అంటే సిగాచి అని కనిపిస్తోంది. మరి ఇక్కడ ఎలాంటి లోపాలు తలెత్తాయి? సరైనటువంటి ప్రమాణాలు పాటించలేదా, లేకపోతే నిర్వహణ లోపం ఉందా? తీసుకొచ్చినటువంటి సరికొత్త మెకానిజం ఏదైతే ఉందో, సరికొత్త మెషినరీ ఉందో దానికి సంబంధించి ఎక్విప్డ్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లేరా? వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయిందా?